ఎర్రచంద్రం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఘటనలపై గట్టి నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ ఆదేశానుసారం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించామని ఇందులో భాగంగానే పీపీకుంట చెక్పోస్ట్ వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న 59 ఎర్రచంద్రం దుంగలు ఒక గూడ్స్ వాహనం 2 ద్విచక్ర వాహనాలతో పాటు 4 ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు మైదుకూరు డీఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బుధవారం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. హర్షవర్ధనరాజు యొక్క ఉత్తర్వుల మేరకు ఎర్రచందనము గాంజా గురించి ఎక్కువ ఫోకస్ చేయండి, ఇటువంటి పరిస్థితుల్లో రవాణా చేయకూడదని చెప్పేసి చెప్పినందువల్ల నిన్న మా టీం ఫామ్ చేసేసి మాకు రావడానికి సమాచారం మేరకు మన పద్వేలు రూరల్ సిఐ విక్రమసింహ, అదేవిధంగా పద్వేలు రూరల్ ఎస్ఐ రవికుమారు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక టీం బయలుదేరి రావడానికి సమాచారం మేరకు ఎస్పీవై నెల్లూరు జిల్లా రోడ్డుకు దక్షిణ వైపు ఉన్న రేగమానుకుంట దగ్గర ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది. అక్కడ 4 మెంబర్స్ పట్టుకోవడం జరిగింది. దాంట్లో రసూలు, ప్రసాదు, చిన్న వీళ్ళందరూ కూడా మరిపాడు అనుకున్న నెల్లూరు జిల్లా మరిపాడు గ్రామం అందరూ కూడా వీళ్ళు వచ్చేసి ప్రజెంట్ రసూలు, ప్రసాద్ అనే వాళ్ళు వచ్చేసి ఫారెస్ట్ వాచర్గా పనిచేస్తున్నారు. గతంలో చిన్నవి కూడా పనిచేసేవాడు ఈ యొక్క ఫారెస్ట్ వాచర్గా. అదేవిధంగా వింజమూరుకు సంబంధించిన రామరెడ్డి కూడా నన్ను అరెస్ట్ చేశాము. మిగతా ముగ్గురు ఒక పారిపోయినారు, వాళ్ళు కూడా విచారిస్తున్నాము. అక్కడ ఒక అశోక్ లేలాండ్ వెహికల్ సంబంధించి 58 దొంగలు లగేజ్ రెడీ చేసుకొని వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా అక్కడ 2 మోటార్ సైకిల్ కూడా సీజ్ చేశాము, ఒక 6 మొబైల్ కూడా సీజ్ చేశాము. ఇది దాదాపు ఆ మోటార్ సైకిల్స్, ఆ దొంగలు 159 దొంగలు లేలాండ్ అవన్నీ కలిపి దాదాపు 21 లక్షల రూపాయలు యొక్క విలువ ఉంటుంది. ఇవన్నీ కూడా మేము స్వాధీనం చేసుకున్నాము. ముద్దని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు పంపిస్తున్నాము, తిరుపతి కోర్టుకి. అరెస్ట్ కోర్టు సపరేట్ ఉంది, తిరుపతి దాన్ని పంపిస్తున్నాము. ఇక మీద కూడా మేము ఈ యొక్క ఫారెస్ట్ సంబంధించి అయితే ఈ యొక్క మన ఎర్రచందనం సంబంధించి నిఘా పెడతాము. ఖచ్చితంగా పాత ఎర్రచందనం కూడా వాళ్ళకి నిఘా పెడతాము. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఫారెస్ట్ సంబంధించి ఎర్రచందనం రవాణా చేయడం ఉంది. అదేవిధంగా వాళ్ళు కలిగి ఉండడం కానీ పని చేస్తాం కఠినంగా చర్చించుకున్నాం. అదేవిధంగా మా ఎస్పీ గారు కూడా ఈ యొక్క టీంని అభినందించారు. మన పద్వేలు రూరల్ సిఐ గారిని, అదే పద్వేలు రూరల్ సిఐ గారిని అందరూ కూడా దగ్గర లేపారు. థ్యాంక్ యూ. చాలా కేసులు ఉన్నాయి, తీసుకుంటారు అన్నమాట. వాటిని వీళ్ళ యొక్క మన డిఎఫ్ వాళ్ళు ఇక దగ్గరున్న పరిసర ప్రదేశాలకు సంబంధించి అక్కడైతే ఐడియా ఉంటుందని చెప్పేసి వాచర్గా లేమించుకుంటారు, కాంట్రాక్ట్ బేస్ని నియమించుకుంటారు. ఉండాలి. రసూలు, ప్రసాదం పనిచేస్తున్నారు. గతంలో కూడా చిన్న పనిచేస్తున్నారు. అందరూ కూడా నిలజేయాలి. ఇంకా కూడా తప్పుకోపోయినారు, వాళ్ళకు కూడా మేము సమాచారం పెట్టుకున్నాము.